నమస్తే సార్. చీఫ్ మినిస్టర్, హానరేబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నమస్కారం సార్. మేము ఆర్మీలో 18 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే అన్యాయంగా ఏ ఆదేశాలు లేకుండా మున్సిపాలిటీ వాళ్ళని చెప్పి ఇక్కడ లోకల్ దాదాగిరితోటి ఈ విధంగా పడేశారు సార్. ఇది ఎక్కడ అన్యాయము? అసలు ఏంటి అంతకాడికి మమ్మల్ని బార్డర్లో చనిపోయినా బాధ ఉండదు కానీ ఎంత అన్యాయం జరిగిన తర్వాత మేము ఏ విధంగా సర్వీస్ చేయాలనేది మీరే మాకు చెప్పాలి, న్యాయం చేయాలి. అసలు ఎవరు దీనికి అంతటికి కారణం ఎవరు, ఎందుకు చేశారు, ఏ కోర్టు నుంచి ఆదేశం వచ్చింది, ఇది పడగొట్టి వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఏ కోర్టు నుంచి ఆదేశం వచ్చింది? మేము 2010లో ఈ స్థలం కొనుక్కున్నప్పుడు లేని దోబీ ఘాట్లు, లేని గవర్నమెంట్ ల్యాండ్ మధ్యలో ఎలా పట్టుకొచ్చినాయి? ఇక్కడ రేట్లు పెరిగేదానికి ఉంది, వాటికి గవర్నమెంట్ ల్యాండ్ పట్టుకొస్తున్నాయి. నర్సాపేటలో ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి, ఎన్నో రకాలుగా కట్టుకొని ఉన్నారు. పెద్దోళ్ళు ఉన్నారు. ఈ విధంగా పల్లెటూరు నుంచి వచ్చి సర్వీస్ చేస్తూ 18 సంవత్సరాల ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఇద్దరం అన్నదమ్ములము సంపాదించిన డబ్బుతో కట్టుకున్న దాన్ని ఈ విధంగా ధ్వంసం చేశారు. మీరే ఈ విధంగా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? బార్డర్లో సర్వీస్ చేసేటప్పుడు చచ్చిపోతే అందరూ జేజేలు కొట్టేవాళ్ళు మీరు. ఇప్పుడు మాకు ఈ విధంగా అన్యాయం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ పోయినా రోజులు గడిచిపోతున్నాయి. 10 రోజులు మాత్రమే మాకు లీవ్ ఇస్తున్నారు, 15 రోజులు లీవ్కి వస్తున్నారు. ఎంతో మంది ప్రజలు జేజేలు కొడతారు కానీ ఈ విధంగా అన్యాయం జరిగిన తర్వాత ఎవరు కూడా అసలు సపోర్ట్ చేయరా? అసలు మీకు న్యాయమేనా ఇది? ఎక్కడ న్యాయం ఇది? మేము 18 సంవత్సరాలు సర్వీస్ చేసి సంపాదించుకున్న ఆస్తిని, మా పిల్లల కోసం సంపాదించుకున్న ఆస్తిని